ప్రభు క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా తపస్సు కాలములోని మొదటి ఆదివారము రోజున దేవుని సన్నిధిలో సమావేశమై దేవుని ఎదుట కూర్చుని ఈ ఆదివారపు ఆరాధనలు పాల్గొనుటకు దేవుడు మనకిచ్చిన అవకాశమును బట్టి ఆయనకు వందనములు స్తోత్రములు చెల్లించుకుందాం. ఈ రోజున మనందరము కూడా ఈనాటి 3 పఠనాలను గమనించినప్పుడు ఈ 3 పఠనాలలో ఆయన మనందరితో కూడా మాట్లాడుతున్న విషయములను మనము కొద్దిసేపు ధ్యానించుకుందాం. ఒక రోజున తల్లి, మన ఇంట్లో కూడా ప్రతి ఒక్కరం పిల్లలకు చెబుతూ ఉంటాం, అది ముట్టుకోవద్దు, ఇది ముట్టుకోవద్దు అని. ఏది ముట్టుకోవద్దంటే దాన్నే ముట్టుకోవటం మానవులకు అలవాటు. అది చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా. ఒక్కోసారి భార్య అనేది, అయ్యా అది ముట్టుకోవద్దు, ఈరోజు సాయంత్రం నేను వచ్చిన తర్వాత చూద్దాం అంటే ఆవిడ వచ్చేలోపు ఈయన ఏదో ఒకటి చేస్తాడు దాని మీద ప్రయోగాలు కదా ఇంట్లో. అలాగనే ఒక తల్లి కుమార్తెతో అన్నది, నేను ఫ్రిడ్జ్లో 4-5 కేక్ ముక్కలు దాచాను, దాన్ని నువ్వు ముట్టుకోవద్దు, ఆల్రెడీ ఈ పూటకు నువ్వు తినేసావు, నేను మళ్ళీ వచ్చి ఇస్తాను తర్వాత అని వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి, కేకులను ఫ్రిడ్జ్లో పెట్టి తన పనికి వెళ్ళిపోయింది. 2-3 రోజులు గడిచాయి. ఆ తల్లి 2 రోజుల తర్వాత గుర్తుకొచ్చి, అమ్మాయికి కేకులు ఇవ్వాలి, ఫ్రిడ్జ్లో ఉన్నాయని తీస్తే ఫ్రిడ్జ్లో కేకులు లేవట. ఏమిటి, ఎందుకు లేవని కూతుర్ని అడిగితే, నేను తినలేదు అని ఆ అమ్మాయి చెబుతూ ఉంది. కాదు నువ్వే తిన్నావంటే, లేదు నా కళ్ళు, నేను చదువుకుంటూ ఉంటే నా కళ్ళు ఫ్రిడ్జ్ మీదకి వెళుతూ ఉన్నాయి, ఫ్రిడ్జ్ దగ్గరికి నా కళ్ళు వెళ్ళాయి కాబట్టి కాళ్ళు కూడా వెళ్ళాయి కాబట్టి చేతులు డోరును తెరిచాయి, చేతులు తెరిచాయి కాబట్టి ఇంకో చేత్తో తినాలని కళ్ళ ఆశ చూపెడుతూ ఉండడం. అదే అంటారు కదా, కళ్ళు పెద్దవి కడుపు చిన్నది అన్నట్లుగా ఆ కళ్ళు ఆశ పెట్టాయి, అందువల్ల నా కళ్ళు తిన్నాయి, నా నోరు తిన్నది, నా నాలుక రుచి చూచింది కానీ నేను తినలేదు అన్నట్లుగా ఆ కుమార్తె మాట్లాడుతూ ఉన్నది. ప్రియా సహోదరి సహోదరులారా, మరి శోధన అంటే ఇదే కావచ్చేమో. చేయవద్దన్న దానిని, చేయకూడని దానిని చేయకూడదు అని మనకు తెలిసినా కానీ చేయటమే శోధన, లేక దురాశ, లేక ఆకర్షణ, ఉరికొల్పటం, మనం ఏదో ఒకటి అనుకోవచ్చు. మరి కావున ఈ రోజున నీవు నేను ప్రియా సహోదరి సహోదరులారా, మనలో ఆశ ఉండటంలో తప్పు లేదు, కానీ అది అత్యాశగా మారకూడదు. ఈ రోజున విన్నటువంటి వాక్యములను బట్టి, ఈ రోజున విన్నటువంటి విషయములను బట్టి కొద్దిసేపు మనందరము కూడా భగవంతుని సాన్నిధ్యంలో ఉండి ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం. ఈ రోజున ఒక్కొక్కసారి రోమీలకు వ్రాయబడిన లేఖ 7వ అధ్యాయములో 18-19 వచనాలు ఒకసారి చూద్దాం. నాయందు అనగా ఈ భౌతిక శరీరమునందు మంచి అనునది లేదని నాకు తెలియను, ఏలయనా మంచి చేయాలనుకున్నా నాలో కోరిక ఉన్నను నాలో శక్తి లేదు. తర్వాత వచ్చిన నేను ఏది చేయాలని అది చెయ్యక చేయకూడదు అదే చేస్తూ ఉన్నాను. పౌలు గారు చక్కగా చెప్తూ ఉన్నారు, ఇది ఈ దేహమునందు మంచి అనేది లేదు, దీనికి మంచి రావాలి అంటే నేను కొద్దిగా కృషి చేయాలి. నీ దేహముతో ఎప్పుడూ మంచి చేయాలి అనగా, మంచి చేయాలి అంటే మన శక్తి చాలదు.
కావునని మంచి చేయాలని కోరిక ఉన్నా మంచి చేయలేక చెడునే చేస్తున్నాను, ఆకర్షణలకు లోనవుతూ ఉన్నాను, శోధనలకు లోనవుతూ ఉన్నాను అన్న మాటలను ఈ రోజున మనము పౌలు గారి వాక్యముల ద్వారా మనందరం ఈ రోజున ధ్యానిస్తూ ఉన్నాం. చాలా మందిని ఒకసారి అడిగిరమ్మా, నీకు ఎప్పుడైనా శోధనలు వచ్చాయా? అది ఇంగ్లీష్లో మనం టెంప్టేషన్స్ అంటాం. శోధన మాకెప్పుడు లేదండి అంటారు చాలా మంది. శోధన అది ఎలాగుండిద్దండి? అదే అదేనమ్మా, మీరు డిమార్ట్కి వెళ్ళారు, నువ్వు మీ ఆయన ఏదో కొనటానికి, ఆ కొన్నదాన్ని తప్పక మిగతాన్ని కొంటమే శోధన. అది తప్పక ఏది కొంటాం? దానికి ఏ మార్ట్కి వెళ్ళాం, ఇక్కడ మన దగ్గరలో ఉన్న ఏ మార్ట్కి వెళ్తే మనకి ఏది కొనాలని వెళ్తాము, అది కొనం. అదేమంటే నేను అనుకున్నది కాదు ఇది, నేను అనుకున్న ప్రోడక్ట్ కాదు ఇది, నేను అనుకున్న కంపెనీ కాదు ఇది, నేను అనుకున్నది కాదు ఇది అని అది తప్పక ఒక 5,000కి వేరే బిల్లు వచ్చేసింది అక్కడ. కావున శోధన అంటే ఇదేనేమో కదా, మనకి ఏది అవసరమో అది కాకుండా ఏది పోకూడదో దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదేమంటే పక్క వాళ్ళకు అమ్మాయి చీర చాలా బాగుంది, నాకు అలాంటి చీర లేదు, ఆ కలర్ లేదు, ఆ బోర్డర్ లేదు, అది కొనాలా. అది ఆకర్షణ. చూడగానే అదంటారు కదా, కళ్ళు చూడగానే అలాగెళ్ళిపోతాయి అలాగా కదా, ఆకర్షణ. అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. మనకి పిల్లలకి స్కూల్కి వెళ్ళగానే వాడి ఫ్రెండ్ అంటే, ఇది రాత్రి మా డాడీ ఇది కొత్త పెన్సిల్ కొనుక్కొచ్చాడు, కొత్త రేజర్ కొనుక్కొచ్చాడు, కొత్త పెన్ను కొనుక్కొచ్చాడు, కొత్త స్టెన్సిల్స్ కొనుక్కొచ్చాడు, లేకపోతే కొత్తది ఏంటారు క్రయాన్స్లు కొనుక్కొచ్చాడు కదా. చిన్నపిల్లలకి అవే కదా. కొత్త డ్రాయింగ్ బుక్ రంగులు వేసుకోవటానికి కొనుక్కొచ్చాను చూపెట్టుగానే, అరే అది నాకు ఇస్తావరా నాకు ఇస్తావరా అంటాడు. వీడు బయటికి వెళ్ళి ఒక పేజీ అయినా చింపేస్తారు ఎవడో ఒకడు సహజంగా. ఇంక పేరెంట్స్ వచ్చేస్తారు, ఏ స్కూల్ ఇది, ఇలాగ చేస్తారంటే మీ పిల్లలకు మంచి చెడు చెప్పడం చేత కాదా అని ప్రిన్సిపల్ మీద టీచర్ల మీద ఇంకా ఆ రోజంతా పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉండదు. కావున ప్రియా సహోదరి సహోదరులారా, శోధన, అందుకే 2వ కొరింథీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయములో 10వ వచనం ఒక్కసారి చూద్దాం. సర్వదా ఈ భౌతిక శరీరములో, ఈ మట్టి శరీరములలో మేము ఎవరిని మోయిస్తున్నాము? క్రీస్తుని మోయిస్తున్నాము. తర్వాత వచ్చిన ఆయన జీవము కూడా ఈ శరీరమునందే ప్రదర్శించబడును కదా అన్న మాటలను బట్టి ప్రియా సహోదరి సహోదరులారా, ఈ శరీరము దేవునికి నిలయము, ఈ శరీరము ఆత్మకు నిలయము. కావున ఈ శరీరముతో మనం ఎలాంటి పాపపు క్రియలు, చెడు క్రియలు, ఆకర్షణకు చెందిన క్రియలు చేయరాదు అన్నది దేవుడు మన నుండి కోరుతూ ఉన్నారు. కావున ఈ రోజున మొదటి పట్టణాన్ని గమనించండి. మొదటి పట్టణములో మొదటి భాగములో 2వ అధ్యాయములో మానవుని యొక్క రూపురేఖలను తయారు చేసిన విధానాన్ని మనము విన్నాం. దేవుడు ఏ విధముగా మానవుణ్ణి కలుగునుగాక అనలా, చెట్లు కలుగునుగాక అన్నాడు, కాంతి ఉండునుగాక అన్నాడు, నీరు మరియు భూమి వేరు కలుగునుగాక అన్నాడు, సముద్రంలో సముద్ర జాతికి చెందినవి ఉండాలన్నాడు, ఆకాశ పక్షులు కలుగునుగాక అన్నాడు. అన్నిటికీ కలుగునుగాక ఉండాలి అని ఒక్క మాట. కానీ మానవుణ్ణి, ఓ మానవుడా నువ్వు కలుగునుగాక అనలా. మానవుణ్ణి తన స్వంత రూపములో తన వలే తయారు చేసుకున్నాడు. అనగా నీవు దేవుని సొత్తువు, నీవు దేవునికి చెందిన వాడవు. కావుననే ప్రతిరోజు సాయంత్రం దేవుడు వాకింగ్కి వచ్చాడు. 3వ అధ్యాయంలోనికి వస్తే ప్రతిరోజు సాయంత్రం దేవుడు మానవునితో చక్కగా ఈవినింగ్ వాక్ వస్తూ ఉన్నాడు. రోజులు బాగానే ఉన్నాయి. ఎక్కడ శోధించబడ్డారు గమనించండి. వాళ్ళేదో బయట ప్రపంచంలోనే ఎక్కడో కాదు, దేవుని చేత తయారు చేయబడిన దేవుని యొక్క ఆ యొక్క ఏదోను వనము అనగా పవిత్రమైన స్థలములోనే వారు శోధించబడ్డారు. మనం కూడా గుళ్ళోకి వచ్చామా, మన మనస్సు ఇక్కడ ఉన్నదా? లేదు. కొంతమంది ఇలా చూస్తారు, చూడగానే కొంతమంది యువతలో ఉన్న వాళ్ళ కళ్ళు వేయపడతాయి,
కొంతమంది ఎలా చూస్తారు, యువతలను వాళ్ళు కళ్ళు మీద పడతాయి. మన చూపు మొదటిది. నీ చూపులో స్పష్టత, లేక స్పష్టత అనగానే మాకేమండి కళ్ళద్దాలు ఫాదర్ గారిలా పెట్టుకోలేదు కదా, మా కళ్ళద్దాలే లేవు, చూపు స్పష్టంగా ఉంది, ఇక్కడి నుంచి 1/2 కిలోమీటర్ అయినా నేమ్ బోర్డు నేను చదవగలను అనుకోవచ్చేమో. చూపులో స్పష్టత అనేది, నీ చూపులో నిర్మలత్వము ఉన్నదా? నీ చూపులో నిర్మలత్వము ఉన్నది. గమనించండి, 2వ భాగములో 3వ అధ్యాయములో విన్నాం, ఆ స్త్రీకట ఆ పళ్ళు చూడగానే ఇంపుగా కనిపించాయి. మన మార్కెట్కి వెళ్తాం, ఏటి పళ్ళ మార్కెట్కో పూల మార్కెట్కి వెళ్ళగానే ఆ పూలు బాగున్నాయి, ఈ పళ్ళు బాగున్నాయి, ఈ యాపిళ్ళు బాగున్నాయి, లేకపోతే ఇంకోటి అవకాడ బాగుంది, ఇంకోటి బాగుంది అని కళ్ళు రమ్మంటాయి. కానీ కళ్ళు రమ్మన్నా కాళ్ళు కదలకూడదు కదా. కళ్ళు ఎంత రమ్మన్నా నీలో నిగ్రహ శక్తి, నేను మానవుణ్ణి కాదండి, నాలో ఎక్కడ నిగ్రహ శక్తి ఉండాలి. అదే కదా రాబోతున్న వాక్యాల్లో నేను గమనించండి. దేవుడేమన్నాడు, అన్నీ తిను ఈ ఒక్క చెట్టును తప్ప. కానీ ఆ స్త్రీకి ఆ చెట్టు మీదే మనసు, ఆ చెట్టు అదే కదా. కొన్ని విషయాలు నేను ఇక్కడ నుండి మాట్లాడకపోవటం మంచిది. మా ఆయన తప్పక అందరూ మంచోళ్లే, దేవుడు ఎందుకో ఇలాంటి నాకు ఇచ్చాడు కదా మనం అనుకుంటూ ఉంటాం. కానీ బయట ప్రపంచంలో మీ ఆయనకి మించిన మంచోడు లేడు. కానీ మనకు మాత్రం అదే అంటారు కదా, ఎప్పుడు భిన్న ధృవాలే కలిసి ఉంటాయి, సజాతి ధృవాలు ఎప్పుడు కలిసి ఉండవు. దేవుడికి తెలుసు, ఒకళ్ళని హైపర్ టెన్షన్ లో పెడితే ఒకళ్ళని లో టెన్షన్ లో పెడతాడు. అంటే ఒకళ్ళు అజమాయిషి చేసేవారిగా ఉంటే ఇంకొక ఆయన పర్వాలేదు మా ఆవిడే కదా అని వదిలేసుకొని వెళ్ళిపోతాడు. ఒక్కోసారి ఆయన తిడితే మా ఆవిడే కదా అని మా ఆయనే కదా అని ఈవిడ వెళ్ళిపోతాడు. కానీ ఈ రోజుల్లో శైలి మారుతూ ఉన్నది, జీవిత విధానాలు మారుతూ ఉన్నాయి. గమనించండి, ఈ రోజున మనము యేసు ప్రభు యొక్క మొదటి శోధనలకు వెళ్ళినప్పుడు ఏమని పలుకుతూ ఉన్నది అక్కడ? సైతాను ప్రభు దగ్గరకు వచ్చి, నీవు ఆకలి కొని ఉన్నావు కదా, మంచి ఆకలి మీద ఉన్నావు కదా, అదే అంటారు కదా, ఇంటికి ఆకలి మీద వచ్చినప్పుడు నువ్వేం పెట్టినా అందరం తినేస్తాం కదా, ఆవురావుమంటూ తినేస్తాం. గమనించండి, ఇక్కడ నీవు 40 రోజులు ఏమి తినలేదు కదయ్యా, మనం కూడా ఒక్కరోజు ఒక్క పొద్దుంటే సాయంత్రానికి ఇంత పడాలి కడుపులో. ఒక్కరోజు ఫాదర్ గారు ఎందుకు ఈరోజు ఒక్క పొద్దున్నమన్నారు అనగానే, పాప ఏదో కష్టపడి పోయిన ఆదివారం ఈనాడు పుస్తకం, మీరు ఈనాడు పేపర్ వచ్చే వాళ్ళు కాదు చదవండి, అందులో మామగారి ఉపవాసం అని ఒక కథ వచ్చింది. మా అమ్మగారి ఉపవాసం, పాపం ఆయన సంవత్సరానికి ఒకసారి ఉపవాసం ఉంటాడు. ఆ ఉపవాసం ఎలాగా? కొత్త కోడలు వచ్చి చూస్తుంది, అత్తగారు చెప్పింది, పాలు ఇచ్చి, అయ్యా రేపు 4 లీటర్ల పాలు తీసుకురా. కొడుకుతో చెప్పింది, అరే నువ్వు అయ్యి తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టు, పళ్ళు ఆ పళ్ళు ఈ పళ్ళు రకరకాల పళ్ళు పెట్టు అని పెట్టింది. అలాగనే కొద్దిగా రకరకాలైన పిండి వంటలు, బజ్జీలు కావాల్సిన పిండి, మిరపకాయలు అవన్నీ తీసుకొచ్చి పెట్టింది. ఆయన లేచాడు, లేవగానే అమ్మా ఆకలిగా లేదు కానీ నీరసంగా ఉంది అనగానే ముందుగా ఒక లోట పాలు ఇచ్చింది ఆవిడ. ఉదయం 7 గంటలకి, మళ్ళీ 9 గంటలకి లేచి బయటకు వచ్చాడు. అమ్మా ఆకలిగా ఉందనగానే సృష్టిగా ఆయన ముందు అన్ని రకాల పళ్ళు కోసి పెట్టేసింది. ఈ కోడలకు అర్థం కావటంలా, మామగారేంది ఉపవాసం అన్నాడు, ఉదయాన్నే లేవగానే ఒక పెద్ద లోట పాలు తాగాడు, తర్వాత 9 గంటలకు మంచి తిన్నాడు, మళ్ళీ 12 గంటలకు బయటకు వచ్చాలి. ఆవిడకి అర్థమై చక్కగా ఒక పంచి పెద్ద గ్లాసులు మజ్జిగ తయారు చేసి కడుపు నిండా ఇచ్చింది, అందులో రకరకాలై కలిపి. అలాగని 3ంటికి వచ్చాడు, బజ్జీలు వేసింది. 4:30కి వచ్చాడు, ఇంకోటి వేసింది. మళ్ళీ 9ంటికి అన్ని చక్కని పాయసాలు తయారు చేసి పెట్టింది. అప్పుడు కోడలకు అర్థమైంది, ఓ మామగారి ఉపవాసం అంటే ఇదా అని. మన ఉపవాసం కూడా ఇలాగనే ఉంటుంది. ఒక్కొక్కసారి మన ఉపవాసాలు కూడా ఇలాగ, రోజు కంటే ఉపవాసం రోజు రకరకాల వస్తువులు తింటాం, ముందే కొనుక్కొచ్చి ఇంట్లో పెడతాం. ఈరోజు ఉపవాసం ఉండాలా, మన విభూది బుధవారం, మళ్ళీ శుక్రవారాలు వస్తూ ఉన్నాయి, పెద్ద శుక్రవారం వస్తూ ఉంది. అక్కడ 12 గంటలకు శిలువ మార్గం పెడతారు, 3:30కి అన్ని అయిపోతే రాగానే అన్నీ
మాయాబజార్ సినిమా టైప్లో వివాహ భోజనంబు వింతైన వంటకంబు మాదిరిగా మన జీవితాలు ఉంటున్నాయి. కానీ ప్రభువైన యేసు ప్రభువు తాను 40 రోజులు ఏమీ తినకపోయినా, తను నీరసించిపోయినా, అదే కదా మనిషిని ఎక్కడ కొట్టాలో తెలుసా? ఆకలిగా ఉన్నప్పుడు నువ్వేమడిగినా చేసేస్తాడు. నీకు తెలిసిన వాడిని బాగా ఆకలి మీద పెట్టి అన్నం పెట్టిన తర్వాత నువ్వేం చేయమన్నా చేస్తాడు. గమనించండి, అన్నం దగ్గర అందరూ లొంగిపోయేవాళ్ళే, సగం మంది. కానీ ప్రభువు ఇక్కడ ఏమంటూ ఉన్నారు? నీ దేవుడైన మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, దేవుని వాక్కు వలనను జీవించును. గమనించండి, ఇక్కడ ఏమంటుంది? రాళ్లను రొట్టెలుగా మార్చుము అన్నది. ప్రభువు నీటిని ద్రాక్షారసంగా మార్చిన ప్రభువు 5,000 మందికి 5 రొట్టెలను 5,000 రొట్టెలుగా మార్చిన ప్రభువు ఈ చిన్న పని చేసుకోలేడా? కానీ ప్రభువుకి ఎప్పుడు ఎక్కడ ఏది చేయాలో తెలుసు. మరి క్రైస్తవులమైన నీవు నేను ఈ సమయములో ఏ విధముగా జీవిస్తూ ఉన్నావు? నేను పోయిన శుక్రవారం చెప్పాను, మన పూజలో ఉపవాసాలు లేక దీక్ష వేసుకుంటూ ఉంటాం చాలా మంది. మన విచారణ సంతోషం, ఈ సంవత్సరం 30 మంది కన్నా ఎక్కువ నేను తగ్గించేస్తున్నా. ఎందుకు వేసుకుంటున్నామో మనకు తెలియదు, ఎందుకు వేసుకుంటామో తెలియదు. దానికంటే దరిద్రంగా బతుకుతాం. మామూలు రోజుల్లో కంటే ఈ 40 రోజులు దీక్ష వేసుకున్న వాళ్ళు దరిద్రంగా బతుకుతారు. ఏదో ఫ్యాషన్ అయిపోయింది. అందరు వేసుకున్నా నేను వేసుకోవాలి. ఈ సంవత్సరం వేసుకున్నా, వేసుకోకపోతే ఏమ్మా ఈ సంవత్సరం నువ్వు ఎందుకు వేసుకోవాలా? ఎవడో కోసం నువ్వు వేసుకోవాలా? నీకు మంచి తెలుసు, నీకు చెడు తెలుసు, నీకు నిగ్రహ శక్తి ఉంటే వేసుకో. సెల్ ఫోనులో చూడకుండా ఉంటున్నావా? ఓకే, సెల్ ఫోన్లో మాట్లాడటం తప్పులేదు. ఫోను కాకుండా మిగతా యాప్లన్నీ ఓపెన్ చేసి ఎంజాయ్ చేస్తాం. అదే ఉంటే మా మాల్లో ఉన్నాను కదండి, టైం పాస్ ఎలాగండి? మాల్లో ఉంటే టైం పాస్ అంటే సెల్ ఫోనా? టిక్ టాకులు చూడకపోతే ఎలాగండి? అక్కడ వచ్చే గలీజు వీడియోలు చూడకపోతే ఎలాగండి? ఈ రోజులు టిక్ టాకులు ఏమంటారు, అవన్నీ గలీజుగానే ఉన్నాయి. ఒకప్పుడు మంచి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి, ఈ రోజులు ఏమీ లేవు. అన్ని ఆఫ్ స్కిన్ చూపెట్టడమే, శరీరాన్ని చూపెట్టే అడ్వర్టైజ్మెంట్లే కానీ మంచి ఉపయోగపడే ఎక్కడా కనిపించని రోజుల్లో ఉంటే నీవు రోజు సీరియల్ చూస్తున్నావు. ఈ 40 రోజులు నీకు నచ్చిన దాన్ని వదిలేస్తున్నావా? అది అలాగా ఆ అమ్మాయి కొట్టుకుంటుందా, అత్తను కొట్టుతుందా, అత్తే కోడలు కొడుతుందా, చూడకపోతే నాకు నిద్రే పట్టదు. అలాగా మన జీవితాలు ఉన్నాయి. నీ కొడుకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి, 10th పరీక్షలు జరుగుతున్నాయి. ఈ వారం టీవీ ఆన్ చేయనని ఎంతమంది ఉన్నాము? అదే ఇదే వాడే టీవీ పెడుతున్నాడు, ఇంక మేమేడ పెడతామండి? వాడే టీవీ పెడుతున్నాడు. పరీక్ష రాయాల్సినడే పరీక్ష రాయకుండా, చదవకుండా టీవీ ముందు కూర్చొని పుస్తకం ముందు వేసుకుంటున్నాడండి. అదేమంటే పరీక్ష నాకు ఫస్ట్ మార్కులు గ్యారంటీగా వస్తాయి. ఎక్కడా? తప్పు చేయటము ద్వారా, పరీక్ష హాల్లో తప్పు చేయటము ద్వారా. కావున ఈ రోజున నీవు మొదటి శోధన, ప్రభువు అన్నీ చేయగలడు, కానీ ఎప్పుడు ఎక్కడ ఏది చేయాలో ఆయనకు తెలుసు. కావుననే ప్రియా సహోదరి సహోదరులారా, ఆయన అందుకు తన స్వార్థము కోసం ఏ యొక్క అద్భుతాన్ని దేవుడు చేయాలి. గమనించండి, యేసు ప్రభు 43.5 సంవత్సరాల కాలంలో చేసిన అద్భుతాలలో తన కోసం ఏదైనా అద్భుతము చేసుకున్నాడా అంటే ఏది చేయలా. ఈ యొక్క ఉపవాస దినములలో మొదలుకొని ఈ యొక్క సైతాను చెప్పినది, నీవు ఆకలి కొని ఉన్నావు, నీకు 2 రొట్టెలు తీసుకొని తిను, 1 రొట్టెను తిను అనగానే ఆయన తన కోసం ఏది తయారు చేసుకోలేదు. తాను చేసిన ప్రతిదీ కూడా మనందరి రక్షణార్థము చేశాడు. కావునని ఈ 40 రోజుల కాలములో నీవు చేయునది దేవునికి నచ్చేదిగా ఉన్నదా అన్నది నేను ఒక్కసారి ఆలోచించుకుందాం. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఆమోసు గ్రంథములో 8వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి చూద్దాం. ఆమోసు గ్రంథములో 8వ అధ్యాయం 11వ వచనం.
ఆ ఆ ఆ నేను దేశము మీదకి కరువును పంపింతును, వచ్చుచున్నది. అది ఆహారానికి, కూటికి గుడ్డకు నీటికి వచ్చే కొరత కాదు. నేను ఇచ్చు ఆ కొరత ఏంటో మీరు తిండి లేకపోవటమో లేకపోతే నీళ్లు లేకపోవటమో కాదు. నేను ఇచ్చు ఆ ప్రభు వాక్కుకే కరువు వచ్చును. దేవుని వాక్కును వినలేని రోజులు రాబోతూ ఉన్నాయి. విననీయకుండా చేసే వ్యక్తులు రాబోతూ ఉన్నారు రాబోయే రోజులలో. కావున దేవుని వాక్కుకే కరువు వచ్చును. కావున జాగ్రత్తగా దేవునితో నడవండి అని ఆయన పలుకుతూ ఉన్నారు. అందుకే ద్వితీయోపదేశ కాండములు 8వ అధ్యాయం 9వ వచనం అక్కడ చూద్దాం. 8వ అధ్యాయం 9వ వచనం. అన్నం అక్కడ అన్నమునకు కొదవ లేదు. చూడండి, అక్కడ ఏ కొదవ లేదు. కానీ కొదవ ఏమి? మీ అవసరములన్నీ తీరును అమ్మా. చూడ అన్నీ దొరుకుతాయి మీకు అనేది ఏదీ ఉండదు దేవుడు ఉంటే మీతో. కావున ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను ఏ విధముగా ఉంచి ఉన్నాం. ఇదిగో 11వ అధ్యాయములో, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 21, 23 వచనములలో ప్రభు అంచి ఉన్న మాటలు యావే ప్రభు మోషేతో ఏమంటు, నా శక్తికి పొదువలేదు, నేను ఆనిన మాటను తీర్చుకొందునో లేదో నీవే చూచిదవు కదా అని ఆయన పలుకుతూ ఉన్నారు. నా శక్తికి పొదువలేదు, నేను ఆడిన మాటను చెల్లించుకొందునో లేదో నీవే చూస్తావు. కావున దేవుడు ఒక్కసారి మాట ఇచ్చాడంటే నీకు ఏ కొదువ లేదు. అది మర్చిపోకుండా నీవు నేను జీవిస్తే చాలు. దేవుణ్ణి అడిగిన ప్రతి వానికి ఆయన ఇస్తారు. అదే కదా సొలొమోను జ్ఞాన గ్రంథం 16వ అధ్యాయం 26వ వచనం ఒక్కసారి చూద్దాం. 26వ వచనం, 16వ అధ్యాయం 26వ వచనం. ఈ సంఘటన వల్ల పొలములో వచ్చినటువంటి మేము పండించినటువంటి పంటలు మమ్ము పోషింపజాలవని, నేను నమ్మిన వారిని వాక్యే పోషించునని నీ గారాబు బిడ్డలు తెలుసుకుందురుగాక అని పాత బైబిల్లో ఉంటుంది. మనందరం ఆయన గారాబు బిడ్డలం. గారాబు అంటే వల్ల మారిన ప్రేమ కలిగిన బిడ్డలం దేవుడికి మనం అంటే. కానీ నీవు నేను నీ ప్రవర్తనతో, నీ శోధనలతో, నీ యొక్క చెడు అలవాట్లతో, నీ చెడు పనులతో దేవునికి దూరం అవుతూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించి తపస్సు కాలములో. కావున రెండవదిగా ఏమిటి రెండవ శోధన? మనము 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తూ ఉంటాం. మత్తయి సువార్తలు, నీవు దేవుని కుమారుడైనచో, అది మనం కూడా, రే మీ నాన్న పెద్దోడు కదరా, మీ నాన్న అలాంటి వాడైతే నువ్వు చేయరా. గర్వం. మా నాన్న గొప్పోడు, నేను ఏదైనా చేస్తే మా నాన్న నా తరపు నుండి నిలబడతాడు. మనం కూడా చాలా మంది మా నాన్న చూసుకుంటాడులే, మా అమ్మ చూసుకునిద్దులే, మా టీచర్ గారు చూసుకుంటాడులే అన్న గర్వముతో జీవించకూడదు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, గమనించండి. మనం అనుకోవచ్చు, నేను దేవుని ఆలయానికి వెళుతూ ఉన్నాను కదా, దేవుని దగ్గర కూర్చుంటున్నాను కదా, నాకెందుకు శోధన వస్తుంది? మరి ఈ రోజున ఆదాము ఏవమ్మలకు ఎక్కడ శోధన వచ్చింది? దేవుని సాన్నిధ్యంలోనే శోధన వచ్చింది కదా. మరి నీకు నాకు రాకుండా ఉంటుందా? నీకు నాకు మానవులమైన మనకు రాకుండా ఉంటుందా? కానీ దేవుని శక్తి ఉంటే చాలు. ఒక్కసారి మనం ప్రియ సహోదరి సహోదరులారా, 2వ రాజుల గ్రంథం 26వ అధ్యాయం, 2వ రాజుల దినచర్యలలో 26వ అధ్యాయం 16వ వచనం. ఆ రాజంట రోజు రోజుకి తన రాజ్యం పెరిగే కొద్దీ గర్వం కూడా పెరిగిందంట. మనకు కూడా మనము దేవుని సాన్నిధ్యంలో తిరిగే కొద్దీ, ఆలయానికి వచ్చే కొద్దీ, మా ప్యారిస్ ప్రీస్ట్ నాకు చాలా క్లోజ్, ఆయన నేనేం చెప్పినా వింటాడు కాబట్టి మనం ఏవైనా చేయొచ్చా? కాదు కదా. నాకు దేవుడు చాలా దగ్గరగా ఉన్నాడు, దేవుడితో నాకు చాలా సంబంధం ఉందని నచ్చినట్లు చదువుదామా వాక్యాన్ని తల్లి? రాజు బలము పెరిగిన కొద్దలది
ఆ పెచ్చు పెరిగెను. మనం ఎంత పెరిగినా ఒదిగి ఉండాలి. అదే కదా చాలా మంది చెప్తారు, నీకు ఉద్యోగం ఉంది, మంచి శాలరీ వస్తుంది, ఆ శాలరీని బట్టి నీవు గర్వానికి గురి కాకూడదు. నీకున్న పదవులను బట్టి, నీకున్న పరపతిని బట్టి, నేను సుపీరియర్ని కదా, నేను ప్రొవిన్షియల్ని కదా, మహా అయితే 6 సంవత్సరాలు నువ్వు సుపీరియర్, మహా అయితే ప్యారిస్ ప్రిస్ట్గా నేను 5 సంవత్సరాలు ప్యారిస్ ప్రిస్ట్, ఆఫ్టర్ ఆల్ ఇది అనుకుంటే ఏ సమస్య రాదు. అంటే నేనే గొప్ప, మీరు నా మాట వినాలని కమ్యూనిటీలో వాళ్ళందరినీ, మీరు నా మాట వినాలని, నేను సంఘ పెద్దని, నేను కుల పెద్దని, నేను మాటే చేయాలి, నేను ఇంట్లో మీ నాన్నరా కాబట్టి నా మాటే జరగాలి, మీ పెదనాన్నరా నా మాటే జరగాలి, నేను మీ తాతనరా నా మాటే జరగాలంటే రోజులు మారాయి. గర్వము వద్దు, అహము వద్దు. ఆ రాజు యుద్ధానికి వెళ్ళాడు, అన్ని గెలుచుకుంటూ వచ్చాడు. ఏమవుతుంది గమనించండి తర్వాత వచ్చిన ఆ పొగరు వలననే అతడు పడిపోయాడు. నీ గర్వమే నీ పతనానికి మార్గము కాకూడదు. నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా ఇది దేవుని కృప వలననే నేను ఉన్నాను, దేవుని ఆశీర్వాదం వలననే ఉన్నాను అనుకున్నా. ఈయన ఏం చేస్తూ ఉన్నాడు తెలుసా? గుడిలో యాజకులు మాత్రమే వెళ్ళి చేయవలసిన పనులు తాను చేశాడు. గమనించండి, ఇక్కడ ఉన్న వాళ్ళు సామాన్య గృహస్థులు ఈ పీఠం ఎక్కేసి సాహసం చేయకూడదు. కొంతమంది ఏమైంది ఎక్కేసే వాళ్ళు ఉంటారు. పని చేయటం అప్పుడప్పుడు అది వేరే విషయం. పూజ సమయంలో, పూజ జరిగేటప్పుడు, ఆరాధన జరిగేటప్పుడు పవిత్రమైన స్థలాన్ని, ఎందుకో తెలుసా, చిన్నారి బిడ్డలు దేవుడితో సమానం కాబట్టి అలాంటి వారు మాత్రమే గురువుతో ఎక్కాలి. అంతేకాని మా చర్చ్ అండి, మీరెవరైనా ఆపడానికి మేము ఎక్కడికైనా ఎక్కుతాం, అలాంటి గర్వమైన మాటలు వద్దు, అలాంటి గర్వపు మాటలు వద్దు. అవి నీ పతనానికి దారి తీసేవి. గమనించండి, అందుకే చెప్తున్నాను, మీరు మాల వేసుకున్న ఆ మాలకు తగిన విధముగా జీవించకపోతే దేవుని దగ్గర నుండి నీకు ఏదో ఒక రూపములో, ఏదో ఒక విధంగా దేవుని వద్ద నుండి నీవు మాల వేసుకున్న క్షణము నుండి తీసే వరకు అట్లీస్ట్ ఒక 80% నీతియుక్తంగా జీవించాలా. అంతేకాని నాకు నచ్చినట్లుగా ఉంటానంటే ఆ దెబ్బ తిరిగి కోలుకోని విధంగా ఉంటుంది దేవుని దెబ్బ. కావున ఒక్కసారి ఏమంటుండదు, ఆయన ఏం చేశాడట, దేవుని ఆ యాజకులు మాత్రమే వెళ్ళి ధూపం వేసే స్థలానికి వెళ్ళి ఈ రాజు ధూపం వేయాలనుకుంటే వెంటనే అదే క్షణములో అక్కడికక్కడ అతనికి కుష్టి వ్యాధి సోకినది. అదేనమ్మా వాక్యం మన తర్వాత చదువుకుంటూ వెళితే అది చివరి వచనమయ్యా, మధ్యలో చదువుదాం. అతడు దేవాలయంలోనికి వెళ్ళి యాజకులు చెబుతూ ఉన్నారు, అయ్యా ఇది మీ పని కాదు, అహరోను యొక్క సేవకుల పని, అహరోను యొక్క వారసుల పని, కావున ఇది మీరు చేయకూడదు, ధూపం మీరు వేయకూడదు దేవునికి అంటే అతడు గర్వముతో వేశాడు. వెంటనే నొసటి మీద కుష్ఠుమచ్చ వచ్చినది, అక్కడికక్కడే కుష్ఠుమచ్చ వచ్చినది. గమనించండి, దేవునిని గర్వముతో ఎదగరాదు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనం కీర్తన 95లోనికి వెళితే 8వ వచనం ఒక్కసారి చూద్దాం. 95:8 కీర్తన. 95:8 ఎరికో చెంత మీ పితరుల వలె, మస్సా చెంత మీ పితరుల వలె దేవునిని మీ వృద్ధుల పరీక్ష, దేవుని పరీక్షకు గురి చేయరాదు అన్న మాటలను చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరు, అందుకే మనము 4వ అధ్యాయములో 7వ వచనం, యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయం 7వ వచనం ఒక్కసారి చూద్దాం. 4వ అధ్యాయం 7వ వచనం, దేవునకు విధేయులు కండు సైతానునకు వ్యతిరేకముగా, దేవునికి విధేయులై సైతానుని వ్యతిరేకించండి అన్న మాటలను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కావునని ప్రియ సహోదరి సహోదరులారా, 3వది ఏమిటి? 3వ శోధనలోనికి వెళితే ఏమంటూ ఉన్నది, అతన్ని ఒక పవిత్రమైన
దేవుడు నన్ను ఆరాధిస్తే నీకు సమస్తమును ఆ ప్రభు ఏమంటుంది, నీ దేవుడైన ప్రభువుని తప్పక మరి ఎవరిని నీవు ఆరాధించరాదు అన్న విషయాలు. ఈ రోజుల్లో మనం ధనము విషయములో దేవుణ్ణి వదిలి ధనాన్ని ఆరాధిస్తూ ఉన్నాం, ధనముతో నడుస్తూ ఉన్నాం. లైంగిక విషయాలలో తప్పు చేస్తూ దేవునికి దూరం అవుతూ శోధనలకు గురి అవుతూ ఉన్నాం. ఒక్కసారి గమనిద్దాం. మనం శ్రీరాగోపదేశ జ్ఞాన గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనం. ఒకే మొదటిసారి చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు ఈ వాక్యాన్ని. అదండి శోధన వచ్చేది రెండే విషయాలు ఈ రోజుల్లో. ఒకటి ధనం, రెండవది స్త్రీ. ఈ రెండు విషయాల్లో నీవు జాగ్రత్తగా ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా నీవు జీవించగలవు. ఏమంటున్నది వాక్యము? శ్రీరాగోపదేశ జ్ఞాన గ్రంథం 25వ అధ్యాయం 21వ వచనములో ఆడవారి యొక్క అందాన్ని చూసి అదండి భ్రమసిపోవద్దు. అమ్మాయిని చూచి మతి కోల్పోవద్దు. ఏదైనా క్షణభంగురమే, ఏదైనా 5 క్షణాలే, 10 క్షణాలే, 5 నిమిషాలే. గమనించండి, ఈ తరం వారికి తెలియకపోవచ్చు. ప్రముఖ టెన్నిస్ ప్లేయర్, లాంగ్ టెన్నిస్, బోరిస్ బేకర్ అని ఒక ఆయన ఉండేవాడు. బోరిస్ బేకర్ అని మీరు నెట్లోకి వెళ్ళి చదివితే తన జీవితాన్ని 4-5 సార్లు వింబుల్డన్ గెలిచాడు, ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచాడు, ఇంగ్లాండ్ ఓపెన్ గెలిచాడు. చాలా గొప్ప ఆటగాడు. ఒక స్త్రీ యొక్క సాంగత్యముతో, ఒక హోటల్లో జరిగినటువంటి, ఒక రాత్రి జరిగినటువంటి, ఒక 5 నిమిషాలు జరిగినటువంటి తప్పుడు పని వలన తను దాదాపుగా ₹1,00,00,000, మన యొక్క భారతదేశ కరెన్సీలో దాదాపుగా ₹150 కోట్ల ఆవిడకు చెల్లించాల్సి వచ్చింది. అలాగనే మనం గమనిస్తే అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ జీవితంలో కదా ఏం జరిగింది? తన యొక్క పరపతిని కోల్పోవటం జరిగింది. తన యొక్క అంత పెద్ద స్థితిలో ఉన్నటువంటి ఒక ప్రెసిడెంట్ ఒక స్త్రీ యొక్క సాంగత్యమును బట్టి తన పేరును కోల్పోవటం జరిగింది. కావున ఈ రోజుల్లో మన కుటుంబాలను ఎంతమందిని పరస్త్రీ సాంగత్యము ద్వారా, పరస్త్రీ యొక్క పరిచర్య, ఆ యొక్క స్నేహభావము ద్వారా, స్నేహం వరకు పర్వాలా, అది హద్దులు దాటకుండా ఎంతమంది, అదేమంటే నీకేం తెలియదులే, నేనేం తప్పు చేయట్లేదులే, కానీ తప్పు ఎవడూ చూచి కనపడేటట్లు చేయడు కదా. నువ్వు చేసే అప్పులు ఎవరి కోసం? నీ కుటుంబం కోసం చేస్తున్నావా? పరస్త్రీ యొక్క సాంగత్యం కోసం చేస్తున్నావా నీ తప్పులన్నీ? నువ్వు చేసే తప్పులన్నీ ఎవరి కోసం చేస్తూ ఉన్నావు? నువ్వు సంపాదించే డబ్బులో నిజాయితీగా కుటుంబానికి ఎంతమంది ఇస్తూ ఉన్నారు? చెడు కార్యకలాపాలకు వెళ్లకుండా, శోధనకు లోను కాకుండా ఒకసారి ఆలోచిద్దాం. గురువుగా నేను ఇక్కడ ఉన్నా, నా జీవితంలో నేను స్త్రీని వదులుకొని లేక అలాంటివి లేకుండా ఉండాలని దేవునికి నన్ను నేను అర్పించుకున్నప్పుడు సంపూర్ణముగా నా ఈ జీవితం, ఈ శరీరం కడకట్టి కాలే వరకు ఇది పవిత్రముగా ఉండవలసిన శరీరం, ఈ శరీరముతో తప్పులు నేను చేయకూడదు అని నన్ను నేను దేవుని మీద ఒట్టి వేసుకున్న వ్యక్తిని నేను తప్పు చేస్తే నిజముగా నేను గురుత్వంలో జీవించగలుగుతూ ఉన్నానా? అలాగని ఒక స్త్రీతో వివాహ బంధములు పవిత్రమైన దేవుని ఎదుట, దేవుని ముందు ఉన్న నీవు చేతిలో చేయి వేసి ప్రమాణం చేసిన నీవు నీ భర్తకు, నీ భార్యకు వ్యతిరేకముగా ఎలాంటి కార్యకలాపాలు చేయకూడదు, శోధనలకు గురి కాకూడదు, చెడు ఆలోచనలు చేయకూడదు, ఈ శరీరముతో తప్పుడు కార్యాలు చేయకూడదు అందుకే కదా 1 కొరింథీయులకు వ్రాసిన లేఖ 6వ అధ్యాయం 18వ వచనం ఒక్కసారి చూద్దాం. 6వ అధ్యాయం 18వ వచనం. వ్యభిచరింపకుడు మానవుడు చెయ్యు ఏ ఇతర పాపములైనను అతని శరీరము వెలుపల నుండియే ఉండును, కానీ ఒక్క వ్యభిచారము మాత్రము తన శరీరముతో తన శరీరమును పాప భూయిష్టము చెయ్యను. కావున ఈ శోధనలకు దూరుగా ఉండే రెండవదిగా మనము ధనము విషయములో, అదే కదా 1 కొరింథీయులకు వ్రాయబడిన లేక 6వ అధ్యాయం 10వ వచనం ఒక్కసారి చూద్దాం. ధనాకాంక్ష సర్వార్థములకు
ఆ ఆ ఆ ఆ ఆ అమ్మా, దేవుని రాజ్యమునకు వారసులు కారు అన్న మాటలను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఎవరు దేవునికి వారసులు అవుతారు? ఇలాంటివి చెయ్యని వాడు. కావున మరి నేను ఇక మూడవది, గర్వం అనే శోధనలకు నీవు పడిపోతూ ఉన్నావా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. పొగరబోతు తనము వెనుక వినాశనము నడచును, పతనమునకు ముందు గర్వము నడుచును. గర్వము వద్దు. దేవుని దగ్గర మంచిగా జీవించే మనస్సు దయచేయమని ప్రార్థిద్దాం. ఇందాక చెప్పాము కదా, ధనా విషయములో మొదటి కొరింథీయులకు తిమోతికి వ్రాసిన లేఖ 6వ అధ్యాయం చూసాం. ఏమిటి? 6వ అధ్యాయం 10వ వచనమమ్మ. ఇందాక చదివింది వేరే చదివారు. మొదటి ధనాకాంక్ష సర్వ అనర్థములకు మూలము. కొంతమంది విపరీతమైన ధనాకాంక్షచే తమ విశ్వాసము నుండి తొలగిపోయి అనేక పాపములకు కష్టములకు కావున నీ దైవజనుడు అయిన నీవు వీనికి దూరముగా ఉండుము అన్న మాటను చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కావున మరి నీవు నేను కూడా మనము ఈ రోజున ప్రభువు అన్ని విషయాలలో మనకు ఉదాహరణగా ఉన్నాడు. గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, హెబ్రీయులకు వ్రాయబడిన లేఖలు మనము చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు వ్రాయబడిన లేఖలు మనము గమనించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దాం. 18వ వచనం. 18. తాను శోధింపబడి బెదరుండును కనుక ఆ శోధించబడి వారికి ఆయన సహాయపడిన. అలాగనే ముందు కిందకు వస్తే 4వ అధ్యాయం 15వ వచనం. మన బలీతలను గురించి సానుభూతి చూపలేని కాడు మన ప్రధాన యాజకుడు, అంతే కాక మన బలి శోధించబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడైన యేసు ప్రభువు. కావున మనకు ఉదాహరణగా ఆయన ఉన్నాడు. కానీ చాలా మంది అనుకుంటూ ఉన్నారు, నేను చేయటం లేదు, నాలో ఏదో చేయిస్తూ ఉంది. ఒకసారి మనం శ్రీరామోపదేశ జ్ఞాన గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం దగ్గరికి వెళదాం. 11వ వచనం. నేను పాపము చేయుటకు దేవుడే కారణమని. మళ్ళీ చాలా మంది, నేను చేయట్లేదండి, నాకు తెలియదండి, ఎలా జరిగిపోయిందోనండి. దేవుడు తర్వాత వాక్యం, తాను అసహించుకొని దానిని దేవుడు ఎట్లు చెయ్యును? తాను అసహించుకునే దాన్ని దేవుడు ఎట్లు చెయ్యును? కావున ప్రతిదాన్ని దేవుడి మీదకి నెట్టొద్దు, మీ ఆవిడ మీదకి నెట్టొద్దు, మీ ఆయన మీదకి నెట్టొద్దు, మీ పిల్లల మీదకి నెట్టొద్దు, మీ ఇంటి మీద పైన ఉన్న వారి మీదకో, కింద ఉన్న వారి మీదకో, అడ్డుకున్న వారి మీదకో, పక్కింటి వారి మీదకో నెట్టొద్దు. మనం నెట్టేది అదే, వాళ్ళ వల్లనే మా అమ్మాయి ఇలా తయారైంది, వాళ్ళ వల్ల మా కొడుకు ఇలా తయారయ్యాడు. నీ కొడుకు నువ్వు అదుపు చేయడం చేత కాదు, కానీ పక్కాళ్ళ మీద పడి ఆడటం మాత్రం మనకు తెలుసు. మనకు తెలిసిందల్లా ఒకటే, వాడు బాగుపడకూడదయ్యా, వీడు బాగుపడకూడదయ్యా అని. అదే కానీ నా వల్ల వాడు ఎదగాలి, నా వల్లే వాళ్ళు చక్కగా జీవించాలి అన్నది మాత్రం అన్నోటి. మనం శోధిస్తాం. అయ్యా వాళ్ళకి వీళ్ళకి ఉందయ్యా, ఇదయ్యా, అది కాదు. ఉన్నదానితో తృప్తిగా, సంతోషముగా, ఆనందముగా బ్రతికే మనస్సు నీకు నాకు ఉండాలి కదా. 12వ వచనం ఒక్కసారి చూద్దాం. అక్కడనే మళ్ళీ చాలా మంది, మా అమ్మ వాళ్ళ ఎలా తయారయ్యా, మా నాన్న వాళ్ళ ఎలా. నీకు బుద్ధి లేదా? నీకు జ్ఞానం లేదా? నీకు ఆలోచించుకునే విచక్షణ శక్తి లేదా? అదే అంటే మా అమ్మ చెప్తే చేశా, మా నాన్న చెప్తే చేశా అంటే చెప్తే చేసేస్తావేంటి? చెప్తే చేసేస్తావు. మంచి అమ్మాయి తప్పే, ఇది చేయకూడదని నువ్వు ఖండించాలి కదా. మా అమ్మనంటే గౌరవం అండి. ఏ విషయంలో గౌరవం? మంచి విషయాల్లో గౌరవించు. తప్పులు తప్పుగా తల్లైనా, తండ్రైనా, గురువైనా, దైవమైనా ఖండించాలి. అది ఖండించకుండా అయ్యో ఏముండమో తర్వాత వచ్చిన ప్రభు దౌష్ట్యమును పూర్తిగా
పాపాత్ములను దేవుడు వాడుకోడు, పుణ్యాత్ములనే వాడుకుంటాడు. కావుననే ప్రియ సహోదరి సహోదరులారా, మనము గమనించినప్పుడు మనము ఆ చాలా విషయాలలో మనం చూస్తూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరులారా. కావుననే మరి నీవు నేను కూడా ఒక్కసారి మొదటి కొరింథీయులకు వ్రాసిన లేఖ 10వ అధ్యాయం 13వ వచనం ఒక్కసారి చూద్దాం. 10వ అధ్యాయం 13వ వచనం, మానవునికి సాధారణము కాని ఏ శోధన నీకు కలుగదు. ఎందుకనా దేవుడు నమ్మదగినవాడు, నీవు ఎంత నీ నిగ్రహ శక్తికి మించినా నీకు శోధన రాదు. నీ నిగ్రహ శక్తి ఎంతో ఎందుకు? నీ విశ్వాసాన్ని బలపరిచే దేవుడు. తర్వాత విశ్వాసమును కోల్పోని వ్యక్తి అంతే కాక దాన్ని సహించి భరించే శక్తిని నీకు వసగి బయటపడు మార్గమును కూడా ఆయన చూపించును. కానీ మనం ఆ విధంగా నడవటం లేదు నేటి సమాజంలో, నేటి రోజులలో. కావున ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయం 12-13 వచనాలు, శోధనలకు గురి అయినను విశ్వాసమును కోల్పోని వ్యక్తి. తర్వాత వచనం, ఏ వ్యక్తి అయినను నేను దేవునిచే శోధింపబడుచున్నాను అని అతడు పలుకరాదు. ఇది దేవుని వల్ల వచ్చిందని పలకటం అబద్ధం. నీకు కావున ప్రతి ఒక్కరికి దేవుడు ఏమిచ్చాడు? స్వేచ్ఛనిచ్చాడు. నీ నిర్ణయాన్ని తీసుకునే హక్కును నీకు ఇచ్చాడు. శ్రీరామకృష్ణ జ్ఞానగ్రంథం 15వ అధ్యాయం 14-15 వచనాలలో మనం అదే కదా చదువుతూ ఉన్నాం. ఇందాక 12 దాకా చదివాం. దేవుడు నరుని చేసినప్పుడు అతనికి తన నిర్ణయం తీసుకునే అధికారమును తనకే స్వేచ్ఛను ఇచ్చాడు. నిర్ణయించుకోవలసినది నీవే. చాలా మంది ఆదివారమే కదయ్యా గుడికి రమ్మంటుందంటే బిజీ ఫాదర్, బిజీ. ఏం బిజీ? దేవుని దగ్గర గంట కూర్చోవటానికి బిజీయా? ఒకసారి ఆలోచిద్దాం. అప్పుడు దేవుడు కూడా మన చివరి దశలో, ఆ రోజు నువ్వు నా దగ్గర కూర్చున్నప్పుడు నేను నీ దగ్గర ఎందుకు కూర్చోవాలి, నీ గురించి నేను ఎందుకు ఆలోచించాలి, నీకెందుకు నేను మోక్షవాసాన్ని ఇవ్వాలి అని అంటే, ఒక విషయం ప్రియ సహోదరి సహోదరులారా, నీ లోకములో ఉండగానే ప్రతి దానికి నీవు చెల్లించవలసిన అన్నీ చెల్లించే వెళ్ళాలి. నీవు కాకపోయినా నీ తర్వాత నీ కుటుంబం వాళ్ళైనా దాన్ని అనుభవిస్తారు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు జాగ్రత్తగా ఉండాలి. కావున మన తాతలు మంచిగా క్రైస్తవత్వంలో జీవించారు, మన తండ్రులు జీవించారు, మనము జీవిస్తూ ఉన్నాం. మరి కానీ మన పిల్లలను మనంతట మనమే కాలరారుస్తూ ఉన్నాం. ఊరికి తీసుకొని రాము. అదేమంటే పర్వాలేదులే ఫాదర్, చిన్నపిల్లగాడు కదా, ఇంట్లో వదిలేసి వచ్చా, టీవీ చూస్తా, వాడే బతుకుతాడులే, ఇంటికి తాళం వేసా, బయటికి రావటానికి లేదులే అన్న విధంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. కావనించండి, దేవుని ప్రేమ లేనిదే, దేవుని దయ లేనిదే, దేవుని కృప లేనిదే నీ బిడ్డలు ఎదగలేరు. కావున ఇలాంటి వాటికి దూరముగా ఉండి ప్రభువును, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని పెంపొందించి మంచి మనస్సును దయచేయమని మనందరము కూడా ఈ దివ్యబలిలో ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, కావున శోధనలు జయిస్తే ఏమవుతుందో తెలుసా? కీర్తన 7:12 ఒకసారి చూద్దాం. కీర్తన 7:12, తన పాపములకు పశ్చాత్తాపపడనేని పదును పెట్టును, ఎక్కు పెట్టును,
కావున హృదయ పరివర్తన చెంది శోధన గురి కాకుండా ఉంటే వీటికి మనము దూరముగా ఉండవచ్చు. ప్రియా సహోదరి సహోదరులారా, జకరియా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. కానీ మీరు నా చెంతకు రండు, నేను మీ చెంతకు వచ్చును, ప్రవర్తింపవలదు, వలదు అని హెచ్చరించారు. హృదయ పరివర్తనము చెంది మనము దేవుని వద్దకు రావాలి. శోధనలకు గురి కాకుండా ఉండుటకై దేవుని దగ్గర నిలబడి ప్రార్థించాలి అని ఆయన కోరుతూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, కావుననే మరి నీవు నేను కూడా అలాంటి మన దగ్గరకు వచ్చినప్పుడు పారిపోవాలి. నీతియుక్తమైన జీవితం జీవించాలంటే శోధన సమయములో నీవు ఆ స్థలము నుండి పారిపోవాలి. నీ ఆలోచన నుండి మార్పు చెందాలి. అదే కదా ఆదికాండం 39వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూస్తే, ఆదికాండం 39వ అధ్యాయం 10వ వచనం దగ్గర ఒక్కసారి గమనిస్తే చూడండి, ప్రతిరోజు ఆ స్త్రీ అట పాత నిబంధన యోసేపు దగ్గరకు వచ్చి నాతో ఉండు, నాతో గడుపు అంటూ ఉంటే అతను ఏం చేస్తూ ఉన్నాడట? ఆమె నుండి ఇది తప్పు అని చెబుతూ ఉన్నాడు. చదువుకుంటూ కిందకి వెళితే ఒకరోజు ఆమె బలవంతం చేయబోతే ఆయన తన పై వస్త్రమును కూడా అచ్చటనే వదిలి ఆ స్థలము నుండి పారిపోయాడు. మరి నీవు ఎలాంటి ప్రలోభాలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ధైర్యముగా ప్రభువునయ్యా, ఈ శోధన నుండి, ఈ ప్రలోభము నుండి, ఈ యొక్క ఆకర్షణ నుండి నాకు నీ శక్తిని దయచేయి, బయటపడే మార్గము దయచేయి అన్న విధముగా ప్రార్థించి మనస్సు మనకు దయచేయమని మనందరం ఈ దివ్యబలిలో ఆ ప్రభువుని ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరం లేచి నిలబడదాం, మన విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును